హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విక్కీకి పాప విషయం ఏమీ తెలియకపోవడంతో విక్కీ తన రూమ్కి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. విక్కీ ఎంతకీ మాట్లాడకపోవడంతో తను డల్లగా ఉండడాన్ని చూసి అక్కడున్న పద్మావతి, నవ్వుదర బాబు, నీ సొమ్మెంపోతుంది, నీ సొక్కెం పోతుంది అని మాట్లాడుతూ ఉంటుంది. అలా పాటలు పాడుతూ తనని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ మాత్రం తనని ఏమీ చూడకుండా తను సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి మాత్రం డ్యాన్సులు చేస్తూ విక్కీని ఎలాగైనా నవ్వించాలి, మాట్లాడించాలి అని తను చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పద్మావతి మాత్రం అలా తన చుట్టూ డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. తను ఎప్పటికైనా నవ్వుతాడేమో అని అనుకుంటూ ఉంటుంది. అలా పద్మావతి డ్యాన్సులు చేస్తూ చేస్తూ కింద పడిపోవడంతో అది చూసిన విక్కీ మాత్రం తనని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి, నేను కింద పడిపోతే ఈయన నవ్వుతున్నాడా అని షాక్ అయిపోయి విక్కీ వైపుకి చూస్తూ ఆ పద్మావతి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి, నేను పడిపోతే ఇతనికి ఇంత సంతోషమా, పోనీలే ఎలాగైనా నవ్వారు కదా, నాకు అదే చాలు అని తను కూడా నవ్వుకుంటూ ఉంటుంది. అలా విక్కీని పద్మావతి విక్కీను ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు.